అశోక్ గారు నమస్తే అండి. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి సీఎం రమేష్ని కలిశాడు కదా. అప్పుడు ఏం మాట్లాడాడు అనేది సీఎం రమేష్ గారు బయటకు వచ్చి చెప్తారు. కమ్మాళ్ళ గురించి, రెడ్ల గురించి మాట్లాడాడు కదా. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, తర్వాత నిప్పులు అడుగుపెట్టింది. ఇంకా ఆ రకం ఎట్టుంటుందో మనకు తెలియదు కాదు. చిన్నప్పటి నుంచి ఆ సామెతలు మనం చదువుతూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. ఆ రకాన అసలు వీళ్ళకు మెచ్యూరిటీ లేని పాలిటిక్స్. అదే వయస్కులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు. ఆయన బయటకు వచ్చి సిలుపు డబ్బా కొడతానే ఉంటాడు. నాకు జగన్మోహన్ రెడ్డి మంచి మిత్రుడు, ఇటు సైడ్ నారా లోకేష్ గారు ఇంకా మంచి మిత్రుడు ఇట్ట. ఎందుకంటే మేము హై సర్కిల్స్లో ఉన్నాం, మా బ్రీడ్ వేరే, మా బ్లడ్ వేరే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినాడు వాస్తవంగా ఈ కేటీఆర్. ఆ కోవలో కేటీఆర్ గారు ఇలా కులాల పేర్లు అయితే అనడంలో అతిశయోక్తి, ఆశ్చర్యం ఏమాత్రం లేదు. అయితే ఆ రోజున జరిగింది ఏంటంటే, సీఎం రమేష్ గారికి వాస్తవంగా దేశంలో అనేక మంది ఎంపీలతోనూ కేంద్ర మంత్రులతోనూ ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా పూర్తి స్థాయి కాంటాక్ట్స్ ఉన్నాయనే మాట వాస్తవం. ఆ మధ్య ఆయన కూతురు పెళ్ళి అనో విదేశాల్లో జరిపిస్తే స్వపక్షము విపక్షం అని లేకుండా చిన్న చిన్న పార్టీల నుంచి అనేక మంది ఎంపీలు పోయి ఆడ ఆర్భాటంగా ఆ పెళ్లి కూడా జరిపించినటువంటి తతంగం మనం చూసాం. కాబట్టి ఆయనకి ఈసే హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. కాబట్టి ఈయన సీఎం కొడుకుని లేకుండా ఉంటే మా సీఎం రేంజు తెలంగాణ మొత్తం మాది అనుకునేటువంటి కేటీఆర్ సైతం ఈయన దగ్గరికి పోయి, సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి ఆయన్ని దగ్గర లాలూచి పడాల్సిన వచ్చినటువంటి అవస్థ మనం చూసాం. ఎందుకంటే సీఎం రమేష్ గారి స్థాయి అది. అక్కడికి పోయి ఆయన వాస్తవంగా చెప్పింది ఏంటంటే, అయ్యా మాదిర మీ ఫ్రెండ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఉన్న పళ్ళంగా సీఎం క్యాండిడేట్ అయిపోయినాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్టే వాళ్ళ మూమెంట్ చూసి అట్టే ఉన్నది. తద్వారా ఈ రెడ్లందరూ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పక్షాన్ని చేరిపినారు. అది పక్కన పెడితే ఇంకొక హై ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాస్ట్ ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో సైతం కమ్మోళ్ళది ఉన్నది. ఆ కమ్మోళ్ళు ఎంకరేజ్ చేసి నాకు శట్టగోపురం పెడతారేమో అని భయంగా ఉన్నదని చెప్పి ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనే పదజాలం కూడా వాడి సీఎం రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. అది ఇంటర్నల్ ఇష్యూస్. కాబట్టి ఆయన సరే కుక్కిని పేరు మాత్రం అనుకోండి, ఏ రకంగా అయినా సరే నా పైన నమ్మకంతో కేటీఆర్ వచ్చి మాట్లాడినాడు కాబట్టి నేను బయట మాట్లాడకూడదు అని చెప్పి ఆయన బిగపట్టుకున్నాడు. ఎంత ఎంత సందర్భాలు వచ్చాయి అక్కడ. కానీ నిన్న మొన్న అదే సీఎం రమేష్ పైన ఆయన విమర్శలు చేయడము, ఏది రేవంత్ రెడ్డి పైన కోపం ఉంటే రేవంత్ రెడ్డితో డీల్ చేసుకోవాలి కానీ, లేదా ఆయన పైన విమర్శించాలి కానీ, ఈ యొక్క సీఎం రమేష్ని అనడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చి ఆడ జరిగినటువంటి విషయాలన్నీ బయట చెప్పినాడు. ఈ సందర్భంగా అండి కుల మతాల ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చంద్రబాబు గారి పేరు ఒకసారి తీసుకొస్తాను. బాబు గారు ఎక్కడైనా ఒక చోట ఫంక్షన్లో కానీ ఎక్కడైనా కూర్చుంటే పక్కనే ఆడైనా స్వామి ఆడ కమ్మోడు కానీ వచ్చి కూర్చుంటే ఆయన లేచి పక్క పోయి కూర్చుంటాడు. ఏది సీఎం కోసం అని చెప్పి సపరేట్గా ఒక చైర్ వేసింటారు కదా, అవసరమైతే ఈయన లేచిపోయి పక్క కూర్చుంటాడు. లేదు ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారని చెప్పి అచ్చెన్నాయుడు కోసమో లేకుండా అంటే ఇంకొకరు మైనారిటీ వ్యక్తి కోసమో ఖచ్చితంగా ఆయన కుర్చీలు రిజర్వ్డ్ చేసి పెట్టింటారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి కేర్ కానీ ఆయన నడవడిక కూడా అట్లే ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారితో పాటు సమకాలీకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రవర్తన ఒకసారి చూద్దామండి. ఆయన వేరే కులాలను ఎప్పుడు కించిత్ మాట అనే సందర్భాలు కూడా లేవు నన్ను అడిగితే. ఆయన ఎందుకంటే ఆ టైంలో రాజకీయాలు వేరే విధంగా ఉన్నాయి. 100లో దాదాపు 65 నుంచి 70-72 మందికి రెడ్లకు అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇటు సైడు కమ్మోళ్ళు నాయన చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు ఒకరో పట్టించుకోవా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో అన్న సందర్భాలు కూడా బాబు గారి వారికి విషయం తీసుకెళ్ళినా కూడా అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ ఇది. ఈడ కమ్మోళ్ళలో ఈ నిర్వేదము, ఈ నిరుత్సాహం పెరిగిపోతూ ఉన్నా కూడా బాబు గారు అన్ని కులాల్లో నాకు కావాల్సిందే. పబ్లిక్లో పేరు కోసం జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఈడ ఓడిపోతారు, గతంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఆడ అవినీతి వల్ల ఓడిపోతారని చెప్పి ఊరికే మసిబూసి మారేడికాయ చేసి నామకే వాస్తే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాండిడేట్ని తీసుకొని పోయి ఆ విడదల రజనీ లాంటి వాళ్ళని ఆ గుంటూరు టౌన్లోనో గుంటూరు సిటీలోనో అవరు వేసి పోటీలు తెచ్చిన ప్రయత్నాలన్నీ మనం చూసాం. స్మాష్ అయిపోయినారు. ఎందుకంటే ఎవరికి కులాల పట్ల ఎంత ప్రేమ ఉండాలి, ఎవరు కుల మతాల పేరుతో విద్వేషాలు రేకెత్తిస్తారు మనం చూసాం. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసాం. ఆ జైలు బయటనో ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇతను కమ్మోడు, ఇతను అవినాష్ అయితే ఎంత బాగున్నాడు, ఎంత అందగాడు చూడు, ఇటు సైడ్ అయితే అసలు వల్లంనేని వంశీకి మించిన అందగాడు మన ఆంధ్ర రాష్ట్రంలో లేరు, కొడాలి నాని అయితే ఆ గడ్డం వేసుకొని ఆ గడ్డమే స్టైలు, అటువంటి కమ్మోళ్ళని చంద్రబాబు అంతకంటే అందగాడు ఉండకూడదని చెప్పి ఈయన కమ్మోళ్ళు తొక్కేస్తాడు అని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సైతం సర్టిఫికేట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కమ్మోళ్ళు బాబు గారు పట్టించుకోరు. ఈ కోల చంద్రబాబు గారికి అయితే మనం అయితే సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాలకు వస్తే అండి, ఒక సైడ్ చెల్లేమో ఆ లిక్కర్ స్కామ్ చేసుకొని వచ్చి ఇక్కడ పోటీలు పడుతుంది, కానీ ఇక్కడ సీఎం అని అనిపించుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అదే పరిస్థితి కేటీ రామారావుకి ఎందుకు లేదు అని ఆలోచన చేసి చూస్తే, రియల్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే అండి, ఆ మధ్య ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో, బాబు గారు గతంలో అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
నేను ఇందాక స్టార్టింగ్లో ఒక మాట చెప్పిన, అసలే కోతి ఆ తర్వాత కళ్ళు దాగి తర్వాత నిప్పులు అడుగుపెట్టినట్టు ఈ అధికారం శాశ్వతం అనే ఫిక్సింగ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ గారు. కాబట్టి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక మాట చెప్పినాడు, ఎంజాయ్డ్ ద షో అని చెప్పి. కనీసం అండి శత్రువుల రక్తం కూడా ఉడికిపోయింది. ఒరే కనీసం మన మనుషులమే కదా, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినారు చంద్రబాబు నాయుడు గారు, ఇంత హెరాస్మెంటు ఇలా చేయకూడదు, సరే నువ్వు గమ్మనుండు ఇంట్లో, ఏదో జరిగిపోయింది, మాకు ఆంధ్రాతో మాకు సంబంధం లేదని చెప్పి అంత సింపుల్గా నువ్వు ట్విట్టర్లో ఆ ట్వీట్ పెట్టినప్పుడు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం సంఘటితమైంది. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం జిల్లా, ఇంకా అదేవిధంగా అక్కడ కొసనున్నటువంటి ఆదిలాబాద్ కూడా మొత్తం టీడీపీకి పట్టుకొమ్మలు ఇవన్నీ ఈ యొక్క జిల్లాలో అందరూ సంఘటితమయ్యి ఇక్కడ హైదరాబాద్లో సెటిలర్స్ కూడా సంఘటితమై బాబు గారు పక్షాన్ని నిలిచారు. ఆ రోజు నుంచి చిత్తుగా ఓడిస్తానే వస్తున్నారు ఈ బీఆర్ఎస్ని. మొన్న మధ్య ఎంపీ ఎలక్షన్స్లో కన్నా పోటీ చేస్తే గుండు 0 వచ్చినాయి, గుండు 0. ఇప్పుడు అంటే వాళ్ళందరూ రేవంత్ సైడ్ వెళ్ళినట్టయితే మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఈ కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారితోనూ అదేవిధంగా ఆ మధ్య ఆంధ్ర బిర్యానీ వచ్చేది పేడతో సమానం అని చెప్పి ఆవిడ వ్యాఖ్యలు చేయటము, ఇటువంటి వ్యాఖ్యలని తగ్గించుకొని కులాల పేరు ప్రస్తావన లేకుండా మర్యాదగా పాలిటిక్స్ చేయాలా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పలానా అప్పులు తీసుకొచ్చారు, సరే అప్పులు అయితే తీసుకొచ్చారు, డెవలప్మెంట్ చూపిండు బా అని చెప్పాలా, లేదంటే పాలసీ పైన మాట్లాడాలా. రేవంత్ రెడ్డి గారు ఏమో బహిరంగ ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారు, అక్కడ ఉప్పల్ స్టేడియంలోకి నేను తీసుకొస్తాను, ఇన్ని వేల మందికి నేను ఉద్యోగాలు తీపిచ్చాను, వాళ్ళు సర్టిఫికెట్లతో సహా వస్తారు, తల లెక్క పెట్టి మరి మీరు ఎంచుకోండి, ఒక్క తల తక్కువైనా కూడా నేను తల దించుకొని రాజీనామా చేసి పోతామని చెప్తున్నాడు. లేదు 1000 ఉద్యోగాలు కోసం తక్కువ వచ్చినాయని చెప్పి నువ్వు నిరూపించండి. దానిపైన నువ్వు ఎంతసేపు కులాలు మతాలు ప్రస్తావన చేస్తూ ఉంటే అది పాత చింతకాయ పచ్చడి మాదిరినే ఉంటుంది కదండి. నవయుగ రాజకీయాల్లో ఇవి చెల్లవు. మనకు ఉండేటువంటి స్వతహాగా నేను బీసీ అనుకోండి, ఏ కులమైనా అనుకోండి, నా పేరు వెనకాల తోక కూడా పెట్టుకోవాలి నేను అనుకోను. ఆ అనవసరం. నాకునే స్నేహితులు అన్ని కులాల వారు ఉంటారు, ఒకే ప్లేట్లో తింటాం. ఈ రకాల ప్రతి ఒక్కరు ముందుకెళ్తే వాళ్ళు మనకు విలువిస్తారు. మన సమాజంలో వాళ్ళ ఫంక్షన్కి ఇప్పుడు ముస్లిమ్స్ అనుకుంటాము, వాళ్ళు ఏదైనా బిర్యానీయో ఏదో పెట్టేటువంటి ఫంక్షన్స్ మనం కూడా తీసుకెళ్తారు. అలా కేటీఆర్ ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్లో విపరీతంగా ట్రోల్ అయ్యాడు కదా. ఈ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళలో కూడా ఐన్యూస్ సిఇఓ చైర్మన్ శ్రవణ్ రావు ఉన్నాడు. ఆయన సొంత కులమే కదా, మరి సొంత కులం వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు కదా కేటీఆర్. అది వాస్తవమే. మీరు చెప్పినటువంటి శ్రవణ్ రావుని తీసుకొచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది చలిగాల్చుకుంటున్నారు. ఎంతసేపు శ్రవణ్ రావుకి ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలకి ఆల్రెడీ సెటిల్ చేసింటారు. వాళ్ళు కన్నా పేర్లు కన్నా చెప్తే, కేటీఆర్ పేరు వీళ్ళ పేర్లు కన్నా చెప్తే అవి మేము వెనక్కి పెరుకుంటామని చెప్పి ఆయన పైన బహిరంగమైనటువంటి బ్లాక్మెయిల్ ఉండదు. కాబట్టి సొంత కులస్తులను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కేటీఆర్ ఉన్నాడు. అటువంటి అతను విపరీతమైన వ్యాఖ్యలు చేస్తే తప్ప ఈ మొత్తం మీడియా కవర్ చేయదు. ఇప్పుడు గతంలో ఇదే పూర్తి స్థాయి ఫైట్ ఇచ్చారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారిని చూసి ఈ కేటీఆర్ వాతలు పెట్టుకొని నేను కూడా సీఎం క్యాండిడేట్ని అవుతాను అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. ఆ రోజున రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి 3-3:30 తలుపులు పగలగొట్టి ఆయన తీసుకెళ్లిన విధానం మనం చూసాం. అంతకుముందు కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఆయన్ని జైల్లో పెట్టినటువంటి విధానం. ఎన్ని కష్టాలు వ్యయ ప్రయాసాలు పడితే తప్ప రేవంత్ రెడ్డి గారు ఊరికే సునాయాసంగా వచ్చి కూర్చోలా. ఆయన స్వతహాగా ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటిది వెనకల రావు అనే పేరు పెట్టుకొని కులాన్ని గట్టిగా చేసి చూపించుకున్నటువంటి నీచులు వీళ్ళు. ఇటువంటి వారు సరికొత్త రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళనో లేకుండా అంటే నారా లోకేష్ గారు, ఆయన పేరు వెనకల ఏదీ లేదు. ఎందుకంటే ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా ఉండేటి. అంటే అప్పుడు ఉన్నటువంటి సమాజ పరిస్థితి అలా ఉన్నా కూడా అప్పుడు హుందాగానే జరిగినాయి, బూతులు ఎక్కడ లేవు. కానీ రానున్న కాలంలో నారా లోకేష్ గారి పేరు వెనకల ఏ తోక లేదు, వాళ్ళ బిడ్డ అయినటువంటి దేవాంశ్ గారి పేరు వెనకల కూడా ఎటువంటి తోక లేదు. అది రాజకీయ విధానం అంటే. ఆ విధంగా ముందుకెళ్ళాలి. కానీ నాకు నాయన ఇచ్చినాడు కదా, తాత ఇచ్చినాడు కదా ఆ పేరు అని చెప్పి వెనకాల రావులు గీవులు కలుపుకుంటా ఉంటే అది తప్పుడు పని అని నేనైతే చెప్తాను. సరే, ఆ పేర్లు పెట్టుకునే వాళ్ళపైన కూడా నాకు ఎటువంటి వ్యతిరేకత భావం లేదు. సొంత కులం పైన ప్రేమ ఉండాలి. అదేవిధంగా ఇతర కులాలపైన మనకు ఖచ్చితమైన రెస్పెక్ట్ ఉండాలి. అట్లా అంటే వాళ్ళకి ఎన్ని లేబా 100లో 3 ఓట్లే కదా ఆ కమ్మవాళ్ళకి, 100లో 4.5 ఓటు, లేకుంటే 100లో 6 ఓట్లే కదా ఈ రెడ్డికి, ఈ రెడ్డి గారు లేకుంటే ఆ కమ్మనా కొడుకు, ఇట్లానే విధానం అనేది తప్పు. మొత్తం ఏ మొహం పెట్టుకొని ఏ నియోజకవర్గానికి పోయి కమ్మోడు ఓటు అడగలుగుతారు ఈ బీఆర్ఎస్ నమ్ముకునేవారు? సరే కేటీఆర్ కంటే చుట్టూరు మంది మార్బలం పెట్టుకొని మాట్లాడు. ఆయన తరపున పోటీ చేసేవారు ఏ విధంగా పోటీ చేయాలా? ఆ కమ్మవారు ఆ రెడ్డిలు సపోర్ట్ చేయరు. వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు, వాళ్ళ వర్గము మొత్తం కమ్మోళ్ళు రెడ్డిల దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళకి ఎటువంటి ఓట్లు వేయరు. ఇది ఖచ్చితంగా బేభత్సమైన ఇంపాక్ట్ చూపిపోతుంది. కనీసం 20 నుంచి 25% ఓటింగ్ పర్సంటేజ్ పైన బేభత్సమైన ఎఫెక్ట్ ఇవ్వబోతుంది. బీఆర్ఎస్
ఓపెన్గా చెప్తున్నా అధపాతాలని తొక్కబడుతుంది. మనం ఒక పక్క వింటానే ఉన్నాం. ఒక చిన్న మాట చాలు, బీజేపీతో పొత్తు కానీ లేదంటే అవసరమైతే విలీనం చేసేస్తామనే దౌర్భాగ్య పరిస్థితులకి బీఆర్ఎస్ పోయినటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి దాని ఒక పార్టీగా చూసే పరిస్థితి కూడా తెలంగాణలో లేనంటే లేదు. దీని మొత్తటికి మూల కారణము కేవలం కేటీఆరే, పండిత పుత్ర పరమ సుంటగా అన్నట్టు. పాపం అటువంటి తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటూ ఉంటారు కొద్దిమంది వర్గం. కేసీఆర్ గారు పండితుడు, అదే అండి కొద్దిమంది చెప్పుకుంటా అని అంటున్నారు కదా నేను ఓపెన్గా. పండితుడేనా, బూతుల్లో పండితుడా? సరే ఆ రకాన్ని ఉండొచ్చు. నేను ఇది దేశకి నేత అని చెప్పి ఉదరగొట్టిన విధానం మనం చూడలేదా? దేశకి నేత అని మహారాష్ట్రకు పోయినాడు, పండితుడు అంటుంటే మరి ఆయన ఎట్లా పండితుడో ఆయన చెప్తున్నాడు కదండి. 80,000 బుక్కులు చదివేసాను అని చెప్తున్నాడు కదా. నేను కదా క్యాల్కులేషన్ చేసి చూసా, 80,000 బుక్కులు చదవాలంటే అంటే గంటకు ఒక పుస్తకం అయిపోవాలి. ఈ లెక్కను కూడా చూసా. ఆయన రాజకీయాలు ఎప్పుడు చేసినట్టు, ఎప్పుడు అన్నం తిన్నట్టు, ఎప్పుడు మందు తాగినట్టు, బయటకు రాలేదు కదా సార్, అంటే బుక్కులు చదువుతూ ఉన్నాడనే అదే ఉండొచ్చు. కాబట్టి నేను కూడా అదే హాలోజినేషన్లో పండితుడు అన్నాను. ఈ విషయానికైతే నేను క్షమించాలి. ధన్యవాదాలు.